ఓకే. పవన్ కళ్యాణ్ గారిని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ వచ్చింది ఈ క్షణం, ఒక కాల్ వచ్చింది అనుకోండి, సో మీ ఫీలింగ్ ఏంటి? బాబాయ్ని ప్రొడ్యూస్ చేయబోతున్నా నిహారిక కొనిదెల, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కొంచెం టైం కావాలని అడుగుతుంది. అవునా? అంటే ఆయన తోటి ప్రొడ్యూస్ చేసి అంత పెద్ద ప్రొడ్యూసర్ నేను అవ్వలేదు ఇంకా. చేస్తా డెఫినెట్ గా ఫ్యూచర్ లో. ఇప్పుడైతే ప్లీజ్ కొంచెం టైం కావాలి. ఐ నీడ్ టు లెర్న్ మోర్, బికమ్ అ మోర్ కాంపిటెంట్ ప్రొడ్యూసర్, బిగ్గర్ ప్రొడ్యూసర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు అంటే ఫస్ట్ ప్రొడ్యూసింగ్ చేసిన దానికి ఇప్పుడు చేసే రాకాసకి డిఫరెన్స్ ఏంటి? ఏం నేర్చుకున్నారు ఈ గ్యాప్ లో? నేనా ఎవ్రీ ఫిల్మ్ కి ప్రమోషనల్ ప్లాన్ ఒకేలాగా ఉండదు అని. మనం ఈ మూవీకి ఈ ప్రమోషనల్ ప్లాన్ వర్కౌట్ అయింది. యాజ్ మేకింగ్ ఆఫ్ అ ఫిలిం నాట్ మచ్. విఎఫ్ఎక్స్ డెఫినెట్గా విఎఫ్ఎక్స్ ది నేర్చుకున్నాను ఫ్రమ్ రాకాస. ఎందుకంటే మా కమిటీలో ఇంత విజువల్ ఎఫెక్ట్స్ లేవు. ఇట్ వాస్ మోర్ రూటెడ్ న్యాచురల్ మూవీ. కమిటీకి చేసిన ప్రమోషన్స్ అవి కూడా చాలా గట్టిగా చేస్తాం, బట్ దట్ వాజ్ లిటిల్ డిఫరెంట్. రాకాసాకి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసుకొని మరి మనం ప్రమోట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ లాస్ట్ మూవీ టు నౌ. అండ్ ఆల్సో అంతే విఎఫ్ఎక్స్ మోస్ట్లీ. ఇంకొకటి ఏంటంటే నిహారిక కొనిదెల గారు కొత్త ఫేసెస్ని తీసుకొస్తారు, ఎంకరేజ్ చేస్తారు, కొత్త కథల్ని తీసుకొస్తారు. మీ మూవీస్ అలాగే వచ్చాయి అండ్ ఇప్పుడు అది ట్రెండ్ అయింది. మీరు ఏదైతే చేశారో ఇప్పుడు అందరు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, న్యూ స్టోరీస్ తో వస్తున్నారు, ఫ్రెష్ ఫేసెస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, చిన్నగా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? అంటే స్టార్ట్ చేసింది మీరే కదా. I don't know if I started. కమిటీ కుర్రోలు శేఖర్ కమ్లా గారు హ్యాపీ డేస్ తీసినప్పుడు దే ఆర్ ఆల్ న్యూ పీపుల్, రైట్? నేనేం స్టార్ట్ చేయలేదు ఆబ్వియస్లీ, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రొడ్యూసర్స్ ఓన్లీ డబ్బులు పెట్టడానికి మాత్రమే అన్నట్లుగా ఉంది. పెద్దగా ప్రొడ్యూసర్స్ ఓన్లీ మనీ పెట్టాలి అంతే, ఏదన్నా డైరెక్టర్, హీరో, హీరోయిన్ అన్నట్టుగా కొంత మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో మీకేమనిపిస్తుంది దాని మీద? యా, అంటే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వెరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో వీ హ్యావ్. ప్రొడ్యూసర్స్ అని చెప్పే ఫైనాన్సర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ అని చెప్పే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మీరు ఈ ప్రొడ్యూసర్, నేను ఈ ప్రొడ్యూసర్, వెరీ వెరీ ఇన్వాల్వ్డ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఓకే ఓకే. ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు ఒక ఇందాక అన్నారు మోస్ట్లీ సెట్ లో ఇన్వాల్వ్ అవ్వను అన్నారు, బట్ అక్కడ అది కరెక్ట్ కాదు, ఈ టైంలో ఇది పర్ఫెక్ట్ లేదు అని మీ హార్ట్ చెప్తున్నప్పుడు రియాక్ట్ అవుతారా? యా యా, ఆఫ్ కోర్స్, బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఓకే, బట్ ఇన్ ప్రైవేట్ గా. సో ఇది ఇలా ఉంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అసలు చేస్తే అంటే బౌండ్ స్క్రిప్ట్ దాటి వెళ్తే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. మనం బౌండ్ ఒకసారి ఓకే అనుకున్న తర్వాత చాలా లెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్లెస్ అంటే మనం అన్ని ఇంప్రొవైజ్ చేసేసి అక్కడికక్కడ చేస్తుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కథ ప్రకారంగా స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్తే ఐ డోంట్ థింక్ దెల్ బి ఎనీ ప్రాబ్లమ్స్. అండ్ మేమైతే అలాగే షూట్ చేసాం. అంటే ఇప్పుడు ఒక హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మూవీ రిలీజ్ అవుతుందంటే కొంచెం ఫియర్ ఉంటుంది, టెన్షన్. మూవీ హిట్ అవుతుందా, ఏమవుతుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. ప్రొడ్యూసర్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డబ్బులతో మ్యాటర్ కాబట్టి. సో టెన్షన్ అనిపిస్తుందా మూవీ రిలీజ్ కి ముందు? కానీ ఏంటి టెన్షనే, కానీ కొంచెం మంచి టెన్షన్ అవసరం. ఆ టెన్షన్ అది కూల్ గా ఉంటే కరెక్ట్ కాదు. ఓకే.